హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పాతకాలం నాటి తెపాల చెక్క అంటే అదేనండి సర్వపిండి రొట్టె. ఇది తయారు చేయడం చూపిస్తున్నాను. అయితే అప్పుడు రోజుల్లో హాయిగా ఇలా హెల్దీగా ఇలాంటివి చేసి పిల్లలకి పెట్టి వారు తినేవారు, హెల్దీగా ఉండేవారు. సర్వపిండి రొట్టె మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాకే అలవాటయింది. మా ఇంట్లో ఉన్నప్పుడు తినేదాన్ని కాదండి. మా అత్తగారికి కూడా ఇదంటే చాలా ఇష్టం, అస్తమాను చేయించుకునేవారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కప్పు వరిపిండిని తీసుకుంటున్నాను కాబట్టి 1 కొబ్బరి చెక్క సరిపోతుంది. కొబ్బరి చెక్కను ముక్కలుగా కట్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బౌల్లో 1 కప్పు వరిపిండిని వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా తగ్గించి వేసుకోవాలి, అప్పుడే కొబ్బరి కమ్మదనం టేస్ట్ ఉంటుంది. ఇందులో బ్లెండ్ చేసిన కొబ్బరిని కూడా వేసేసి పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్ వరకు గంట పాటు నానబెట్టి ఉంచాను. ఈ పప్పును ఇందులో వేసేసి 2 రెమ్మలు కరివేపాకును వేస్తున్నాను. వాటర్ వేయకుండా ముందు ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో పెసరపప్పుకు బదులుగా శనగపప్పునైనా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడైతే ఆనపకాయ తురుమని అలాగే క్యారెట్ తురుమని వేసి చేసుకుంటున్నాము. కానీ పూర్వం రోజుల్లో తెపాల చెక్క అంటే ఇలానే చేసేవారంట. ఈ పిండి ముద్దని తీసుకొని కడాయిలో ఇలా ఒత్తుకోవాలి. అయితే వెడల్పాటి అల్యూమినియం గిన్నెలోనైనా ఒత్తుకోవచ్చు. ఇలా కడాయిలో అంతా ఒత్తుకొని మధ్యలో వేలితో చిల్లు పెట్టుకోవాలి. ఈ చిల్లులో ఆయిల్ వేసుకోవాలి, అలాగే చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. హీట్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మూత తీసేసి ఇంకా మూత పెట్టకుండానే వేగనివ్వాలి. హీట్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలి. హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి కడాయిని సైడ్స్కి జరుపుకుంటూ తెపాల చెక్కని వేగనివ్వాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చిల్లుల్లోంచి వేగినట్టు ఇలా కనిపిస్తుంది. వేగడానికి కనీసం 30 మినిట్స్ అయినా పడుతుంది. అలాగే తెపాల చెక్క కూడా అట్లకాడతో తీయకుండానే ఇలా కడాయి నుంచి పైకి వచ్చేస్తుంది. ఇది వేగిన తరువాత కమ్మటి వాసన వస్తుంది. ఇంతేనండి, తెపాల చెక్క రెడీ అయిపోయింది. ఇది క్రిస్పీగా పిల్లలకి పెట్టినా అలాగే మనం ఆఫ్టర్నూన్ నుంచి తిన్నా కమ్మగా మంచి టైంపాస్గా ఉంటుంది. అలాగే పిల్లలకి స్నాక్స్ కింద ఆయిల్ ఫుడ్స్ పెట్టే బదులు ఇలా చేసి పెట్టామంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే దీన్ని 3 or 2 డేస్ వరకు బయట ఉంచేసినా పాడవకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.